సరే, నేను చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా నేను క్లియర్గా ఒక పాయింట్ అడగదలుచుకున్నాను. మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు, ఒకళ్ళు సెంట్రల్ మినిస్టరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన ఏమన్నారు, 24 గంటల్లో రాంబాబు గారికి సినిమా చూపిస్తానన్నారు. సినిమా చూపించడం అంటే ఏంటండి అర్థం? లీగల్ గా ప్రొసీడ్ అవుతాము, చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుందంటే అది వేరు. సరే, అది లాస్ట్ లేదో తోకలాగా తగిలిచ్చారు, కానీ సినిమా చూపిస్తాం 24 గంటల్లో అంటే ఏంటి ఆయన అర్థం? సినిమా చూపిస్తాం అని చెప్పి ఇళ్ల మీదకి వచ్చి అటాక్ చేసి, ఇళ్ల మీదకి వచ్చిన వాళ్ళల్లో గుంటూరు 2 లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు వాళ్ళ హస్బెండ్, వాళ్ళిద్దరూ మా ఇంటి మీదకి వచ్చి అటాక్ చేసిన వీడియోస్ ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. మేము ఇప్పుడే కేసు పెడతాం, మీరు తీసుకోండి. మీరు అన్నారు కదా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇళ్ల మీదకి వచ్చింది మేము ఊరుకోమని. మీ ఎమ్మెల్యే, మీ లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారే వాళ్ళని జనాల్ని తీసుకొని, ఈ రూపాయి పావుల రౌడీలందరినీ తీసుకొని, ఈ రాడ్లు కర్రలు కత్తులు తీసుకొని వచ్చి క్యాస్ట్ పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అబ్యూజ్ చేసి బూతులు తిట్టి, ఇంట్లో ఆడవాళ్లు మాత్రమే ఉండంగా, ఇంట్లో ఆడవాళ్లు 5-6 ఏళ్లు పసిపిల్లలు ఉండంగా వాళ్ళు వచ్చి బూతులు తిట్టి అద్దాలన్నీ పగలగొట్టి చేసిన దాంట్లో క్లియర్ కట్ గా ఎవిడెన్స్ మా దగ్గర సీసీటీవీ ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. గల్లా మాధవి గారు వాళ్ళ హస్బెండ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఎవరనేది పక్కన పెట్టండి, అసలు వాళ్ళు ప్రవోక్ చేశారు కదా, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ ఇన్సిడెంట్ లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద మీరేం యాక్షన్ తీసుకుంటారు? సో ఇవి సూటిగా అడుగుతున్నాము ఈ సందర్భంగా.